నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు ఆయన ముందడుగు వేశారు. తన కోసం కాదు, ఇతరుల కోసం. త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఉగ్రవాదాన్ని ఎదిరించడానికి బయలుదేరిన వారిని బెదిరింపులుగాని సవాళ్లుగాని భయపెట్టలేవు. ఆయన కొన్నిసార్లు సవాళ్లతో తలపడితే మరికొన్నిసార్లు సవాళ్లే వచ్చి ఆయన్ను ఢీకొంటాయి. విపత్తు భూకంపం రూపంలో వస్తే కచ్ ప్రాంతాన్ని మునుపటి కంటే మెరుగ్గా మార్చాలని సంకల్పించారు. విపత్తు కరువు రూపంలో వస్తే ఇజ్రాయెల్ నుండి సాంకేతికతను తెచ్చి ప్రతి పొలాన్ని పచ్చదనంతో నింపారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. మూడు రంగులను కేవలం త్రివర్ణ పతాకానికే పరిమితం చేయలేదు. మూడు రంగులను కేవలం దేశ సరిహద్దులకే పరిమితం చేయలేదు. మూడు రంగులను కేవలం భారతీయ వేదికలకే పరిమితం చేయలేదు. మొక్కలు నాటండి అని ఆయన చెబితే మనం ఒక్క క్షణం కూడా ఆలోచించాం. స్వదేశీ మరియు స్థానిక వస్తువులను ఇంటికి తీసుకురండి అని ఆయన చెబితే మనం నిస్సందేహంగా అదే చేస్తాం. నిస్వార్థపరుడు, కర్తవ్య నిష్ఠగలవాడు మరియు దేశాన్ని ఎల్లప్పుడూ ప్రథమంగా భావించే నాయకుడు ఆయనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.